ఈరోజు మనం విశ్లేషిస్తున్న సోర్స్ మెటీరియల్ ఏంటంటే ఏజీఐ బిగినర్స్ గైడ్. అంటే ప్రస్తుత ఏఐకి భవిష్యత్తును మార్చేయబోయే ఏజీఐకి మధ్య ఉన్న తేడా ఏంటో ఈ డీప్ డైవ్లో మనం సులభంగా అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా. అసలు నిజమైన ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ చూడాలి. అవును. ఇక్కడ మన లక్ష్యం కూడా అదే. అంటే ఇది కేవలం ఏదో ఒక టెక్నాలజీ గురించి మాత్రమే కాదు. అసలు మనిషి ఆలోచనా విధానాన్ని యంత్రాలకు నేర్పించే ఒక అతిపెద్ద ప్రయత్నమని చెప్పొచ్చు. నిజమే. మన సోర్సెస్లో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. అంటే ప్రస్తుత ఏఐ కెస్సాడుతోంది లేదా కథలు రాస్తోంది కదా. అవును, ఒకేసారి ఒకటే పనిచేస్తుంది. అదే నేననేది. కానీ ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అలా కాదు. అది ఏకంగా చెస్సాడుతూ, అదే సమయంలో కథలు రాస్తూ, కారు నడుపుతూ, ఒక వ్యాపారాన్ని కూడా నడపగలదని చెప్తున్నారు. కరెక్ట్. ఏజీఐ అనేది ఒకే పనికి పరిమితం కాదు. అంటే అది మనిషిలా స్వతంత్రంగా నేర్చుకుని ఏ సమస్యనైనా పరిష్కరించగల ఒక జనరల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. దానికి ఏ పనిచ్చినా చేయగలదు. ఓహో! అంటే ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది. ఏజీఐ అన్ని పనుల్లో చేయగలదు సరే, కానీ కొందరు టెక్ లీడర్లు అది ఇప్పటికే వచ్చేసింది అంటున్నారు కదా. అలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. నిజమే. మరిప్పుడు చాట్‌జీపీటీ ఇన్ని పనులు చేస్తోంది, కోడ్ రాస్తోంది, ఎగ్జామ్స్ పాస్ అవుతోంది. అది ఏజీఐ కాదా? మన ఆధారాల ప్రకారం చూస్తే నిపుణులు ఆ వాదనతో అస్సలు ఏకీభవించడం లేదు. అవునా? ఎందుకు? ఎందుకంటే చాట్‌జీపీటీ అనేది కేవలం ఒక న్యారో ఏఐ మాత్రమే. దానికి నిజమైన అవగాహన గాని, ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ గాని లేవు. అంటే స్వతంత్రంగా ఆలోచించే శక్తి దానికి లేదంటారా? అస్సలు లేదు. అది కేవలం ప్యాటర్న్స్ను మాత్రమే గుర్తుపడుతోంది. నిజమైన ఏజీఐ సాకారం కావడానికి బహుశా మరో 5 నుండి 20 ఏళ్లు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అర్థమైంది. అంటే చాట్‌జీపీటీ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అన్నమాట. అవును. మరి అసలు సినిమా అది ఏజీఐ వస్తే ప్రపంచం ఎలా ఉండబోతోంది? మన సోర్సెస్లో ఏఐ సీఈఓలు అలాగే అంతరిక్ష పరిశోధనలు అని ప్రస్తావించారు కదా. ఇదంతా వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉంది. వినడానికి అలాగే ఉంటుంది కానీ ఇక్కడ ప్రధాన సవాలొకటుంది. మనుషులకే పూర్తిస్థాయిలో అర్థం కాని మన మానవ మెదడు పనితీరును ఆ యంత్రాలకు నేర్పించడం. కరెక్ట్. మన మెదడు చాలా తక్కువ శక్తితో ఎన్నో పనులు చేస్తుంది కదా. అవును. ఆ సంక్లిష్టతను ఒక సిలికోన్ చిప్లో పెట్టడం చాలా కష్టం. కాని ఒకవేళ ఏజీఐ వస్తే గనక ఆరోగ్య, విద్యా రంగాలు ఎంతలా మెరుగుపడతాయో మనం ఊహించలేం. అంటే మందుల ఆవిష్కరణ లాంటిది వేగంగా జరుగుతాయంటారా? ఖచ్చితంగా. ఏళ్ల తరబడి పట్టేది ఆ గంటల్లోనే జరగొచ్చు. కాని అదే సమయంలో ఉద్యోగాల కోత లేదా భద్రతా ప్రమాదాల వంటి కొన్ని నైతిక సమస్యలు కూడా వస్తాయి. అంటే ఏజీఐ వల్ల లాభాలు ఎంత ఉన్నాయో ఆ నష్టాల భయం కూడా అంతే ఉందన్నమాట. అవును. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదేమైనా ఈ విశ్లేషణ ద్వారా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఏజీఐ అనేది ఇంకా రాలేదు, కానీ అదొక భవిష్యత్ వాస్తవం. నిజమే. అది రావడమైతే గ్యారంటీ. అయితే ఇక్కడ నన్ను ఆలోచింపజేస్తున్న ఒక విషయముంది. ఏజీఐ మనిషితో సమానమైన తెలివితేటలు కలిగి ఉంటుంది సరే, కానీ మన ఆధారాల్లో చెప్పినట్టు ఆ తర్వాతి దశ ఏఎస్ఐ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అవును. ఆ ఏఎస్ఐ వస్తే ఎలా ఉంటుంది? అంటే యంత్రాలు మనిషి కంటే వందల వేల రెట్లు తెలివైనవిగా మారితే అసలు ఈ భూమిపై మానవుల పాత్రేమిటి? అదొక చాలా పెద్ద ప్రశ్న. అదే కదా. మనం కేవలం ఆ సూపర్ ఇంటెలిజెంట్ యంత్రాలకు మార్గదర్శకులుగా మిగిలిపోతామా? లేక మన భవిష్యత్తుపై మన నియంత్రణే పూర్తిగా చేజారిపోతుందా? ఏజీఐ తెచ్చే అద్భుతాల గురించి సంబరపడే ముందు ఎవరికి వారు ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది.